ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని ఎరిగినటువంటి నీవు, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి నీవు, క్రీస్తు యొక్క సువార్తను గూర్చి, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు నరావతారిగా రావాల్సి వచ్చింది, ఆయన ఎందుకు సిలువలో మరణించారు, ఎందుకు మరలా ఆయన మూడో దినాన పునరుద్ధానుడిగా లేచాడు, ఈ విషయాలను గురించి నువ్వు సువార్తను ప్రకటించగలుగుతున్నావా? కనీసం ఒక్కరికైనా కానీ నువ్వు తెలియజేయగలుగుతున్నావా? అట్లు తెలియజేయనట్లయితే కనుక ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. ఈ యొక్క క్రిస్మస్ శుభవేళల్లో మరి ఆనాడు యేసుక్రీస్తు జన్మించినప్పుడు గొర్రెల కాపరులు పొలములో రాత్రివేళ సమయంలో వారి గొర్రెలను కాచుకుంటూ భయముతోటి ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవదూత వారి వద్దకు వచ్చి మాట్లాడుతుంది. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని స్తోత్రం చేయుచుండరి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు గొర్రెల కాపరుల్ని దర్శించినటువంటి దేవదూతలు మరి ఒక గొప్ప సందర్భం ఏమిటి అనంటే గనక, పైన పరలోకము, కింద భూమి మీద ఉన్నటువంటి మనుష్యులు ఏకముగా కూడి స్తుతించినటువంటి ఒకే ఒక సందర్భం, ఒకే ఒక దినము, యేసుక్రీస్తు జన్మించినటువంటి దినము. గొర్రెల కాపరులు విన్నటువంటి విషయాన్ని మౌనముగా ఉండలేదు, కానీ వారు విన్నటువంటి వాటిని, చూచినటువంటి వాటిని ప్రజలందరికీ కూడాను వారు ప్రకటించినటువంటి వారిగా ఉన్నారు. మరి చదువులేనటువంటి, పామరులైనటువంటి ఆ యొక్క గొర్రెల కాపరులే అంత చక్కగా దేవుని పరిచర్య, దేవుని సువార్త ప్రకటించినప్పుడు మరి నీవెందుకు ప్రకటించకూడదు? కనీసం ఈ యొక్క క్రిస్మస్ శుభవేళల్లో అయినా కానీ, కొంతమందికైనా కానీ దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి నరావతారిగా రావాల్సి వచ్చింది, ఆయన ఎందుకు సిలువలో మరణించాడు అనేటువంటి విషయాల్ని కొంతమందికైనా కానీ తెలియజేయి. మరి తద్వారా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు నిశ్చయముగా పొందుకొందువు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.